శత్రు సైన్యం కదా ముందుంది. అప్పుడు అడుగుతూ ఉన్నాడు ఇశ్రాయేలు రాజు, మన శత్రువులు రానే వచ్చారు మన చెంతకు, ఒక్క మాట సెలవి అయ్యా అంటే ఆయన ఏమన్నాడంటే, ఎలీషా ప్రవక్త, అయ్యా పగ వద్దు, ప్రతీకారం వద్దు. ఒకవేళ పగ ఉంటే, ప్రతీకారం ఉంటే, కోపం ఉంటే అది దేవునికి చెప్పుకో. ఇప్పుడు ఏం చేస్తావంటే, ఇదిగో ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి పాపం అసలకే భయపడుతూ ఉన్నారు వీళ్ళు, పాపం అసలకే ఆకలితో ఉన్నారు వీళ్ళకి ఏం చేస్తావంటే, ఓ రాజా నేను చెప్పిన వాటిని చక్కటి రుచిగల భోజ్యములను సిద్ధపరిచి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించయ్యా అన్నాడు. అప్పుడు దైవజనుని మాటకు లోబడినటువంటి ఇశ్రాయేలు రాజు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరిచి వడ్డించి పెట్టారు. మీరందరూ కత్తులు పక్కన పెట్టండి, డాళ్ళు పక్కన పెట్టండి, ఈటలు పక్కన పెట్టండి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ కత్తులు, వాళ్ళ ఈటలు, వాళ్ళ బరిసెలు పక్కన పెట్టి, ఒకడు ప్లేట్ పట్టుకున్నాడు, ఒకడు బేసన్ పట్టుకున్నాడు, ఒకడు సాంబార్ పట్టుకున్నాడు, ఒకడు పప్పు పట్టుకున్నాడు, ఒకడు చికెన్ పట్టుకున్నాడు, ఒకడు మటన్ పట్టుకున్నాడు. చక్కటి బిర్యానీ వడ్డించి పెట్టారయ్యా. తృప్తిగా భోంచేసాం. వాళ్ళంత ప్రేమతో ఉంటే మనం ఎంత పగతో ఉండకూడదయ్యా. ఆ రాజు కూడా, నేనెందుకు ఇంత పగతో రగిలిపోతున్నాను, వాళ్ళంత ప్రేమ చూపిస్తున్నప్పుడు ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు. పగ ప్రతీకారాలు తీరిపోయాయి, సమాధానం ఏర్పడిపోయింది.